హాయ్ అండి. ఈరోజు వీడియోలో కట్ వర్క్ కటింగ్ స్టిచ్చింగ్ చెప్తానండి. కొత్త టైలర్స్కి అర్థమయ్యే విధంగా ఈజీ మెథడ్లో అయితే మీకు కటింగ్ స్టిచ్చింగ్ చెప్తాను. మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా అయితే కట్ వర్కే పెట్టాను. మనకి కట్ వర్క్ మధ్యలో వచ్చేసి ఒకసారి చూడొచ్చు మీరు పొట్లీ బటన్స్ అయితే పెట్టానండి. దీనివల్ల మనకి లుక్ బాగా హైలైట్ అయ్యింది. చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ ఉక్సులు పట్టి వైపు తాళ్ళు పట్టి వైపు కూడా కట్ వర్క్ నెక్క పెట్టాను. పొట్లీ బటన్స్ అయితే నేను ఉక్సులు పట్టి వైపు అయితే పెట్టలేదండి, బయట వచ్చేస్తుందని. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి నడుము లూజు 36 అండి. నడుము పొడవు వచ్చేసి వీళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం పెడితే కొచ్చులతోటి 16.5 అయితే వచ్చింది. నెక్ డౌన్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. మనం ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ చేసుకుంటే 10 ఇంచెస్ వచ్చింది. అయితే మనం నెక్ వెడల్పు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి కింద వైపు 2.5 పైన వైపు 2.5 పెట్టి నెక్ బాక్స్ మార్క్ చేసుకోవాలి. మీకు నెక్ వెడల్పు ఇంకా బ్రాడ్గా కావాలనుకుంటే పైన వైపు 2.5 కింద వైపు 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా నెక్ బాక్స్ మార్కింగ్ చేసుకుని నెక్ మార్కింగ్ చేసుకున్నాక మనం చేసుకున్న నెక్ మార్కింగ్ కంట బయట వైపుకి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా నేను వీడియోలో చేసినట్టుగా మార్కింగ్ చేసుకోవాలండి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టే మనము కట్ వర్క్ మార్కింగ్ చేసుకుంటే మీకు నీట్గా అయితే వస్తుందన్నమాట. నాకు ఆది బ్లౌజ్ ప్రకారము నెక్ రౌండ్ వచ్చేసి ఇలా వచ్చింది. దానికంటే 1/2 ఇంచు ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత మనం కట్ వర్క్ అయితే ఈ విధంగా రౌండ్ షేప్లో ఉన్న ఒక బాటిల్ స్మూత్ కానీ బాక్స్ స్మూత్ కానీ తీసుకోవచ్చు, లేకపోతే చిన్న సైజు గాజు ఏమన్నా ఉంటే తీసుకోవచ్చు అన్నమాట. కానీ మనము ఈ మార్కింగ్ని బరకం పీస్ మీద మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తే మనకి కట్ వర్క్ బాగా వస్తుంది. దానికోసం ఎంత తీసుకోవాలి అంటే నెక్ వెడల్పు కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి, నెక్ డౌన్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు వెడల్పు వచ్చేసి 4.5 ఇంచెస్, డౌన్ వచ్చేసి 11.5 ఇంచెస్ తోటి బరకం పీస్ అయితే తీసుకుంటున్నాను. డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకోవాలండి. ఒకసారి వీడియోలో చూడొచ్చు. నేను బరకం పీస్ని డబుల్ ఫోల్డింగ్ మీద వేసి 4.5 ఇంచెస్ వెడల్పు 11.5 ఇంచెస్ పొడవుతో అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి బరకం పీస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా బరకం పీస్ తీసుకున్నాక మనం నెక్ వెడల్పు డౌను బ్లౌజ్ పీస్ మీద ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా బరకం పీస్ మీద మార్కింగ్ చేసుకుని అప్పుడు మనము కట్ వర్క్ మార్క్ చేసుకోవాలి. చూడండి ఒకసారి. మనము ఈ విధంగా ఇటు సైడ్ నుంచి మొదలు పెట్టాలి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్లోని కట్ వర్క్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే మనము ఈ సర్కిల్ పెడుతున్నాం కదండి, ఈ హాఫ్ సర్కిల్ ఒకదానొకటి అంటుకునే విధంగా చూడండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒకదానొకటి అంటుకునే విధంగా మూతనైతే ఇలా పెట్టాలి. ఈ సర్కిల్ వచ్చేసి మనం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచ్ మార్కింగ్లోనే వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. పెయిన్ వైపు అయితే మనము షోల్డర్ దగ్గర వదిలేయాలండి. 1.5 ఇంచెస్ దాకా వదిలేయాలి. అక్కడ మనము కట్ వర్క్ మార్కింగ్ చేయకూడదు. తర్వాత మనకు ఒకవైపే మార్కింగ్ వచ్చింది కాబట్టి మరొక వైపు కూడా ఈ విధంగా మడత పెట్టేసి చూడండి ఒకసారి. మనకు ఆనవాలు కనబడుతుంది కదా, ఈ ఆనవాల మీద మార్క్ చేసుకుంటే మనకి రెండు వైపులా కూడా కట్ వర్క్ మార్కింగ్ అయితే పడుతుంది. నేను ఇలా పెట్టుకుని మళ్ళీ మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే నాకు రెండు సైడ్లు కూడా మార్కింగ్ కావాలన్నమాట. చూసారా, బరకం పీస్ మీద ఈ విధంగా నెక్ మొత్తం మార్కింగ్ చేసేసుకున్నాక లైనింగ్ మీద అయితే బరకం పీస్ని పెట్టి ఇస్త్రీ చేసుకోవాలండి. మనకి బరకం పీస్ ఒకవైపు మెరుస్తున్నట్టుగా ఉంటుంది. మెరుస్తున్నట్టుగా ఉన్న భాగాన్ని బ్లౌజ్ సైడ్ వైపు పెట్టి ఇస్త్రీ చేస్తే మీకు అంటుకుంటుంది అన్నమాట. ఈ విధంగా అంటుకున్న తర్వాత ఇది లైనింగ్ పీస్ కదండి, బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ని వేసుకోవాలి. బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ వేయాలి. ఎందుకంటే మనము ఇది తిరగవేసేస్తామన్నమాట. కాబట్టి మనం రైట్ సైడ్ వైపు లైనింగ్ని పెట్టి కుట్టు వేసుకోవాలి. అప్పుడు మనకి రాంగ్ సైడ్ వైపుకి లైనింగ్ వెళ్ళిపోతుంది. తిరగవేసేసిన తర్వాత మనకి కదలకుండా ఉండడం కోసం పిన్నిస్లు పెట్టుకోవచ్చు మనం. కానీ ఆల్రెడీ ఐరన్ చేసేసుకున్నాం కాబట్టి ఇది అంటుకునే ఉంటుందండి. తర్వాత ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారము స్టిచ్చింగ్ నీట్గా వేసుకోవాలండి. కార్నర్స్ దగ్గర మనము నీట్గా వేయాలన్నమాట. ఇప్పుడు మనకి కార్నర్స్ వచ్చాయి కదా, ఈ కార్నర్స్ దగ్గర సూది దిగి ఉండగానే పాదాన్ని తేల్చి అప్పుడు మీరు క్లాత్ తిప్పండి. అప్పుడు నీట్గా వస్తుంది కుట్టు. ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. ఈ సర్కిల్ని ఈ విధంగా కుట్టుకున్న తర్వాత కార్నర్ వస్తుంది కదా, ఈ కార్నర్ దగ్గర స్టాప్ చేసి సూది దిగి ఉండాలండి. అప్పుడు పాదాన్ని తేల్చి క్లాత్ని తిప్పాలన్నమాట. ఈ విధంగా కుట్టుకుంటే మీకు కట్ వర్క్ నీట్గా ఉంటుంది. మీకు ఒకవేళ సర్కిల్ దగ్గర కూడా క్లాత్ జరుగుతులేదనుకుంటే అక్కడ కూడా లైట్గా పాదాన్ని తేల్చుకుంటూ కుట్టు వేసుకోండి. ఈ విధంగా మనం చేసుకున్న మార్కింగ్ ప్రకారం నీట్గా కుట్టు వేసుకున్నాక కట్ చేయాలి. ఇది కట్ చేసేటప్పుడు కూడా మీరు
బయటి వైపు 1/2 ఇంచు ఎగస్ట్రాగా క్లాత్ వదిలేస్తూ కట్ చేయాలి. ఎందుకంటే మనకి తిరగవేసేసిన తర్వాత కుట్టు వదిలేస్తుంది. మీరు మరి చివరికల్లా అంటే ఈ కట్ట వరకు కుట్టు వేసాం కదా, కుట్టు వరకల్లా కట్ చేసేయకూడదు. కొంచెం ఎగస్ట్రాగా 1/2 ఇంచు దాకా క్లాత్ వదులుకుని కట్ చేయాలి. నేను వీడియోలో చూడండి 1/2 ఇంచు ఎగస్ట్రా వదులుకుని క్లాత్ కట్ చేసేసిన తర్వాత ఈ కార్నర్స్ దగ్గర నీట్గా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ కట్స్ సరిగ్గా పెట్టుకోకపోతే మీకు కట్ వరకు నీట్గా రాదు. కాబట్టి మనము కట్స్ కూడా నీట్గా పెట్టుకోవాలండి. అంటే కార్నర్స్లోనే పెట్టుకోవాలన్నమాట కట్స్. అప్పుడు మనకి తిరగవేసిన తర్వాత కట్ట వరకు చాలా నీట్గా అయితే ఉంటుందన్నమాట. తిరగవేసేటప్పుడు కూడా మీరు ఈ విధంగా నీట్గా తిరగవేసుకోవాలండి. ఈ ప్రతి సర్కిల్ని కూడా మీరు వేళ్లతోటి తిరగవేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనం లైనింగ్ని బ్లౌజ్ రైట్ సైడ్ వైపు జాయింట్ చేస్తే తిరగవేసేసిన తర్వాత రాంగ్ సైడ్ వైపు వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే మీకు తిరగమారగా చెప్తున్నాను అన్నమాట అండి. రైట్ సైడ్ వైపు లైనింగ్ అతికి తిరగవేసేస్తే రాంగ్ సైడ్ వైపుకి లైనింగ్ వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనము లైనింగ్ అతికేటప్పుడు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. ఇలా తిరగవేసేసుకున్న తర్వాత మనము చుట్టూ కూడా అంటే బ్లౌజ్ పీస్కి చుట్టూ కూడా కుట్లు వేసుకోవాలి. అలాగే పొట్లీ బటన్స్ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. అలాగే మనము ఈ కట్ వర్క్స్ కూడా పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. నేను పొట్లీ బటన్స్ కోసం అయితే థర్మాకోల్ బాల్స్ అయితే ఉపయోగిస్తానండి. ఈ థర్మాకోల్ బాల్స్ మనము స్క్వేర్ బిట్లో ఒక చిన్న క్లాత్ని కట్ చేసుకుని ఆ క్లాత్లో అయితే ఈ థర్మాకోల్స్ బాల్స్ పెట్టి దారంతో చుట్టేయాలన్నమాట. ఈ విధంగా పొట్లీ బటన్స్ రెడీ చేసుకుని మనకి కార్నర్స్ దగ్గర ఒక్కొక్క పొట్లీ బటన్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎలాగా మనము కట్ట వరకు పైన కుట్టు వేయాలి కదా, ఆ కుట్టు వేసేటప్పుడు ఈ కార్నర్స్ దగ్గర ఈ పొట్లీ బటన్స్ పెట్టేసి ఈ పొట్లీ బటన్స్ పెట్టిన చోట 2 టైమ్స్ రప్పలాగినట్టుగా కుట్టు వేయాలి. అప్పుడు మనకి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా వేసుకుంటే మీకు చాలా నీట్గా అయితే ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. మనము కస్టమర్ దగ్గర మనీ కూడా ఎక్కువ ఇచ్చుకోవచ్చు. కానీ ఫ్యాన్సీ పట్టు శారీస్ కుట్టేటప్పుడు మట్టుకి మీరు కట్ట వర్క్ని తిరగవేసేటప్పుడు చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకోండి. కుట్టు చివరికల్లా ఉండగా తిరగవేస్తే కుట్టు వదిలేస్తుంది.